కళ్ళల్లో దుమ్ము ఇలాంటి శానిటైజర్లు ఇవన్నీ ఎప్పుడైనా ఎమర్జెన్సీగా పడవచ్చు. గబుక్కుని పడితే మీరేం చేయాలి అనేది మీకు తెలియాలి. కంట్లో ఏదన్నా పడితే ఇంట్లో సబ్బు నీళ్ళతో చేతులు కడగండి. పిల్లలకి శానిటైజర్లు అలవాటు చేయొద్దు. బయట ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా అవసరమైతే వైప్స్ వాడండి, లేదా పోనీ శానిటైజర్ ఓ చుక్క జాగ్రత్తగా శుభ్రంగా మీరే రాసి శుభ్రం చేసి ఆరే వరకు ఉండండి. నమస్కారం అండి, నేను డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాల్ని. ఇప్పుడు పిల్లల కళ్ళల్లో దుమ్ము పడటము, తెలిసి తెలియక ఇంకేదన్నా మీరు ఫినాల్స్ ఇలాంటివన్నీ గబుక్కుని పడటము జరుగుతూ ఉంటుంది. అసలు జరగకూడదు. ముందు పిల్లలకి ఇవన్నీ అందుబాటులో పెట్టకూడదు. ఈ మధ్య ఇంకా శానిటైజర్లు పడుతున్నాయి, ఇలా నొక్కుతున్నారు, ఇలా పడుతున్నాయి. తల్లిదండ్రులేమో పిల్లలు ఇలా శానిటైజర్లు నొక్కుతుంటే వాళ్ళు చాలా సంతోషపడిపోతున్నారు, ముచ్చటగా చూసారా అని. లేదు, పిల్లలకి అసలు శానిటైజర్లు అలవాటు చేయొద్దు. ఇంట్లో సబ్బు నీళ్ళతో చేతులు కడగండి. పిల్లలకి శానిటైజర్లు అలవాటు చేయొద్దు. బయట ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా అవసరమైతే వైప్స్ వాడండి, లేదా పోనీ శానిటైజర్ ఓ చుక్క జాగ్రత్తగా శుభ్రంగా మీరే రాసి శుభ్రం చేసి ఆరే వరకు ఉండండి. కొంతమంది శానిటైజర్లు తాగేస్తున్నారు, చాలా ప్రమాదం అయిపోతుంది. సరే, ఇప్పుడు మన టాపిక్ వద్దాము. కళ్ళల్లో దుమ్ము ఇలాంటి శానిటైజర్లు ఇవన్నీ ఎప్పుడైనా ఎమర్జెన్సీగా పడవచ్చు. గబుక్కుని పడితే మీరేం చేయాలి అనేది మీకు తెలియాలి. కంట్లో ఏదన్నా పడితే ఒకటే రూలు, ఆ కంటిలో పడింది శుభ్రంగా ఎంతైతే అంత మనం కడిగేయాలి. అది మెయిన్. ఎలా కడుగుతాము అంటే, నీళ్ళు ఇప్పుడు ఈ కంట్లో పడింది అనుకోండి, ఇక్కడ ఒక గిన్నె పెట్టుకోండి, కంటిన్యూగా ఇలా నీళ్లు పోస్తానే ఉండండి కంట్లో. ఇది ఇలా పడిపోవాలన్నమాట, కంటిన్యూగా పోస్తానే ఉండండి. ముఖ్యంగా ఇలా కెమికల్స్ ఇలాంటివి పడినాయి అనుకోండి, ఆసుపత్రికి వెళ్తుంటే దారిలో కూడా మీరు అలా పోస్తానే ఉండాలి, అది కడిగేస్తూ ఉండాలన్నమాట. ఎమర్జెన్సీగా వెళ్ళిపోవాలి ఆసుపత్రికి ఇలా కెమికల్స్ పడితే మటుకు, ఫినాల్స్ శానిటైజర్లు ఇవి. లేదంటే కన్ను, ఈ కార్నియా అంటాము, ఇది కనుక పాడైపోయిందనుకోండి గుడ్డాళ్ళం అయిపోతాము. కాబట్టి ఈ కడగటం అనేదే మీ ప్రథమ చికిత్స. ఇప్పుడు చిన్న చిన్న ఇసుక, దోమ, చీమ ఏదన్నా వెళ్ళిందనుకోండి, ఇలా కడిగినప్పుడు వెళ్ళిపోతే సరే. అది గట్టిగా కంటికి అతుక్కునే ఉన్నా, లేదా ఏదైనా ఇసుక లాంటిది ఈ కన్ను నల్ల గుడ్డు మీద అతుక్కునున్న మట్టుకు మీరు సొంతంగా ఇలా లాగటాకి గట్టిగా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. తప్పనిసరిగా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళే చూసుకుంటారు. మీరు అలా చేయాల్సింది ఈ కడగటం ఒక్కటే. గుర్తుపెట్టుకోండి, రాకుండా గట్టిగా అతుక్కుపోయి ఉంటే మట్టుకు, లేదా నల్లగుడ్డు మీద అతుక్కుపోయి ఉంటే మట్టుకు కంపల్సరీగా తప్పనిసరిగా కంటి డాక్టర్ దగ్గరికి ఎమర్జెన్సీగా వెళ్ళిపోవాలి. అంతే. గుర్తుపెట్టుకుంటారనుకుంటా. ధన్యవాదములు.